అండి అందరికీ సిద్దిపేట సిటీలో రైల్వే లైన్లో భాగంగా మనకు జక్కపూర్ తర్వాత రైల్వే ట్రాక్ నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే స్లీపర్స్ వేసేసారు కొంత ప్లేస్ వరకు, కొంత ప్లేస్ వరకు మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనము అగ్రికల్చర్ కాలేజెస్ ఏవైతున్నాయో జిల్లాల దగ్గర వాటి వెనకాల ఉన్నాము. వాటి వెనకాల మనము అంటే ఇక్కడ దాని ముందుకైతే ఆల్రెడీ కొంతవరకు స్లీపర్స్ వేసేసారు, బలాస్ వేసి స్లీపర్స్ వేసారు. ఈ బ్రిడ్జిలు ఉండి ఇక్కడ ఈ బ్రిడ్జి దగ్గర కొంచెం పెండింగ్ పెట్టారు. మరి ముందుకు కూడా వర్క్ ఇట్లే ఉందా, మరి ఏమన్నా స్లీపర్స్ లాంటివి వేసారా ఒకసారి మనం ముందుకెళ్ళి చూసుకుందాం. మనము చలో ఇట్లా పట్టుకో స్ట్రైట్ పెట్టేసా రైట్ కెమెరా అట్లా పట్టేసుకో. ఇక్కడ కూడా చాలా దూరం వరకు కూడా ఓన్లీ సైడ్ రాళ్ళు ఉన్నాయి. ఇంకా కొంత వర్క్ ఉన్నట్టుంది. ఇక్కడ కూడా సెట్ కంప్లీట్ కాలేదు ఇంకా. అంటే ఈ మధ్యలో ఆపుతారు కావచ్చు. కింద రాక్ డస్ట్ ఏదైతుందో ఇక్కడ దాటిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా కాలేజ్ వెనకాల ఈ రౌండ్ దగ్గర ఇక్కడైతే మన డస్ట్ లాంటిది చేసేసి గట్టిగా దొక్కిచ్చేసారు. దీన్ని పక్కకి స్లీపర్స్ వేసి పెట్టారు. అలాంటి ఇంతకుముందుకే ప్రాణి కొద్ది వేసేసినట్టున్నారు ఇవి. అక్కడైతే అట్లా లేవు. ఇంతకుముందు మనకు జక్కపూడి దాటిన తర్వాత కొంత మన గోదాముల వెనుక భాగం వరకు ఇట్లా పైనకేసి పెట్టలేరు. ఇప్పుడు ఆల్రెడీ పైనకేసి పెట్టేసారు. అంటే ట్రక్లు ఈజీగా అంటే తీసుకోవడానికి ట్రక్లు ఇట్లా వస్తాయి కదా. ట్రక్లు ఇట్లా వచ్చినప్పుడు తీసుకొచ్చినట్టున్నారు. తీసుకొచ్చి సైడ్కి వేసారు. ఇట్లాంటి ఇబ్బంది కాదు. ఇక డైరెక్ట్ మన చిన్న క్రేన్ ద్వారా కూడా పైనకి ఎక్కించేయచ్చు. వీటిని ఇదైతే తొక్కిచ్చేసారు. అంటే ఇంకా బల్లాస్ట్ చేయాలి. ఇక్కడ బల్లాస్ట్ చేసి ట్రాక్ నిర్మాణం చేసి అంటే స్లీపర్స్ వేసి పట్టాలు ఎక్కిస్తే సరిపోతుంది. కానీ పట్టాలు ఎక్కడం మళ్ళీ కొద్దిగా మరి ఇప్పుడు తెస్తారా పట్టాలు, మళ్ళీ తర్వాత తెస్తారో చూడాలి. చాలా ప్లేస్ వరకు కూడా మన రగ్డస్ చేసి తొక్కిచ్చేసారు. ఇది మరి ముందు వరకు ఎంత ప్లేస్ వరకు ఇట్లా ఉందో చూద్దాం. ఆల్రెడీ మళ్ళీ వర్రు కోసిరు, మళ్ళీ పొలాలు దుంతురు. ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం వ్యూ మాత్రం సూపర్ కనబడుతుంది. తర్వాత ఇది ఇక్కడ వరకే రాక్ డస్ట్ చేసి తొక్కిచ్చేసారు. ఇది మళ్ళీ ఇది మొత్తం ఇక్కడ గట్టిగా తొక్కించారు. మళ్ళీ జస్ట్ ఇప్పుడు రాక్ డస్ట్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది లింగపూర్ దగ్గర మనం లింగపూర్ దగ్గర వరకు వచ్చినాము. అంటే ఇక్కడ మనకు ఆడ మధ్యలో గుర్రాలగుంది వరకు గాజులమాచాపు నుండి మన గుర్రాలగుంది దాటిన తర్వాత ఇప్పుడు జక్కపూర్ చెరువు వరకు కూడా కొంత మధ్యలో వర్క్ పెండింగ్ ఉండుట్లా కావచ్చు. ఆడ ఇంకా టైం పట్టేట్టుంది. అక్కడ ఆ లోపు ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఆ స్లీపర్స్ అయితే ఇక్కడ వరకు కూడా వేసేసారు. ఇక్కడ వరకు అయితే కొంతవరకు సెట్ అయింది. మళ్ళీ మట్టి తెచ్చుకుంటూ మళ్ళీ లెవెలింగ్ చేస్తుంది. ఇక్కడైతే స్పీడ్ అందుకుంటుంది వర్క్. మిషన్ చాలా స్పీడ్గా ఉంది.
వెహికల్స్ వస్తున్నాయి. అక్కడ బండంతా తొలుచుకుంటూ మన బ్రిడ్జిల దగ్గరికి అంతా తీసుకెళ్తారు. ఎందుకంటే గట్టి కావడానికి అటు తీసుకెళ్తారు. ఇటు మట్టి బాగానే పట్టేట్టుంది. మట్టి బాగానే పట్టి బాగానే ఇంకా కొంచెం హైట్ రావాలి. ఇక్కడ రానండి ఇప్పటికే హైట్ ఉందంటే ఇంకా బాగా హైట్ అయ్యేటట్టుంది. చెప్పు ఏంది చెప్తావు? ఇప్పటికి మేము అడిగి వెళ్ళిపోతున్నాం. షార్ట్ కట్ ఇప్పుడు కింద చూద్దాం. అడిగి ప్లేస్ లేదు, ఆడుకుంటుంది మనకు. చిన్న లింగపూర్ ఉంటుంది మనకు. చిన్న లింగపూర్కి అక్కడికి పోదామా? అక్కడికి వెళ్ళి రాదు మనకు. ఎట్లా వెళ్తాయి అవి? అక్కడ నుండి వే ఉంది. అది ఇక్కడ ఇంకా మట్టి బాగా పడుతుంది. ఇక్కడ మట్టి బాగా పడితే బాగానే హైట్ లేవాలి. ఇక్కడ మన చిన్న లింగపూర్ దగ్గరకు వచ్చినాం మనం. చిన్న లింగపూర్ ఊరు కనబడుతుంది మనకి. ఆ చెరువు కూడా దగ్గరలోనే ఉంది మనకి. ఇక్కడ ఆల్రెడీ పంటలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ పంటలు కంప్లీట్ అయినాయి. మళ్ళీ పొలాలు దున్నుతున్నారు. మళ్ళీ అది చిన్న లింగపూర్ చెరువు కనబడుతుంది మీకు. ఆ చిన్న లింగపూర్ చెరువు దగ్గర కూడా ఇప్పుడు ఇంకా ఇక్కడ మట్టి ఇట్లా ఏమీ లేదు. ప్రస్తుతానికి మట్టి వేయలేదు. ఎక్కడ మన వెనుక భాగంలో చూసుకున్నట్టయితే అది మట్టి అదే సేమ్ అదే హైట్లో వచ్చేటట్టుంది. మట్టి వేసుకుంటూ మళ్ళీ తప్పించుకుంటూ తెచ్చుకుంటా మన బల్లాస్ వేసి స్లీపర్స్ వేస్తారు. ఇంకా కొంత వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. ఇది పెద్ద పెండింగ్ అని ఏం కాదు. ఇది అక్కడ ట్రాక్ నిర్మాణం జరిపించుకుంటూ వచ్చుకుంటా కూడా ఇది క్లియర్ చేసేస్తారు. మనం ఈ వీడియోలో అయితే చిన్న లింగాపూర్ని పెద్ద లింగాపూర్ని కలిపే రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు వరకు కూడా మనము ఈ వీడియో కంటిన్యూ చేసుకుందాం. అక్కడ కూడా మరి ఏమన్నా మధ్యలో ఏమన్నా ట్రాక్ నిర్మాణం ఏమన్నా జరిపిస్తారు. ఆల్రెడీ స్లీపర్స్ కూడా పైకి వేసారు కదా. మరి అక్కడ ఇట్లా హైట్ సెట్ అయి ఉంటే అక్కడ ఇట్లా ఏమన్నా స్లీపర్స్ ఇట్లా ఇస్తారో అది కూడా చెక్ చేసుకుందాం మనం. చిన్న లింగాపూర్ పక్క పండి వెళ్తున్నాం ఇప్పుడు మనం. చెరువు చిన్న లింగాపూర్ విలేజ్. కంప్లీట్గా వర్క్ అనేది ఎట్లా ఉంది స్పీడ్ అక్కడ గేట్ లెక్క ఉంది కదా. చెప్పు. బ్రిడ్జ్ అసలు లాస్ట్కి బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ దాకా మీకు చూపెడతా. బ్రిడ్జ్కి దగ్గర చూపెడతా. ఇక్కడ కూడా హైట్లన్నీ సెట్ చేసుకుంటూ వస్తారు. ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా కొంచెం హైట్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ హైట్ వేసి తొక్కిచ్చేసారు అనుకో. ఇక్కడ కూడా వర్క్ దాదాపుగా కంప్లీట్ అవుతుందంటే. ఇదే బ్రిడ్జ్ చిన్న ఉంది. ఇంకా కొన్ని రోజులైతే అంత కంప్లీట్ అయ్యి పని వర్క్ అవుతుంది. ఇది మొత్తం అంటే కంటిన్యూ ఎందుకు చూపెడుతున్నానంటే ఇది వర్క్ ఎట్లా ఉంది మధ్యలో ఆపకుండా రాకుండా దాదాపు కంటిన్యూగా వర్క్ ఎట్లా ఉంది అనేది చూపెట్టడానికి ఇది చూపెడుతున్నాను. ఇది ఇప్పుడు మనం దీనిపైకి వెళ్ళాము. ఇప్పుడు కిందికి పోయి మళ్ళీ అటు సైడు చిన్న పైకి ఉండదు కదా. ఇట్లా కిందికి పోయి మళ్ళీ అక్కడికి పైకి పోదాం. చూడండి ఎందుకు అట్లా. మళ్ళీ ఇక్కడ ఇవి బ్రిడ్జ్ కడుతున్నారు కాబట్టి ఇప్పుడు కిందికి వెళ్ళి షార్ట్ కట్ పోదాం మెల్లగా.
మీద వ్యూ అయితే బాగా కనబడుతుంది మంచిగా. బైక్ వెళ్తూ ఉండగా వీడియోస్ తీస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే మనం చిన్న లింగపూర్ అండ్ పెద్ద లింగపూర్ కలిపే రోడ్ అవుతుంది, అక్కడ వరకు వచ్చినాం. ఇదైతే ఒక కొలికి వచ్చినట్టే వర్క్ కూడా ఇక్కడ ఈ ఏరియాలో. అంటే కొంచెం హైట్ పెంచుకుంటూ స్లీపర్స్ వేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం కిందికి పోతాం, కిందికి ఇట్లా మళ్ళీ అక్కడికి పైకి వెళ్దాం. చూడండి, స్లో పోతాం. ఓకే, చిన్న లింగపూర్ని పెద్ద లింగపూర్ని కలిపే రోడ్ ఇది. ఇక్కడితో మనం ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. ఓకే, రైట్, బా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎట్లుందని చూపడతాం. అప్పుడు లాంగ్కి అప్పుడు నేను ఎక్కిన పైకి ఎవరికి నచ్చిందో వాళ్ళు కామెంట్ తమ్ముడు ఎట్లెక్కినావు అలా ఎట్లా తిన్నా కామెంట్